అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఈ మధ్య మాజీ ఎంపీ కాంగ్రెస్ లీడర్ సుబ్బరామరెడ్డికి 5,700 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులు మాఫీ చేసినాయి అనేది ఒక పెద్ద వార్త. ఒక పేదోడికి ₹1,00,000 కాదు, ₹1 కూడా మాఫీ కాదు, ఫైన్ తో కట్టిస్తారు, లీగల్ చార్జెస్ కట్టిస్తారు. అట్లాంటిది ఆయన మాత్రం అన్ని డబ్బులు ఎట్లా మాఫీ చేసింది? అసలు బ్యాంకులు ఆయనకి అంత పెద్ద లోన్లు ఎట్లా ఇచ్చిండ్రు? అసలు ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. విజయమాల్య లాంటి ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? బ్యాంకర్స్ వర్సెస్ ఈ డబ్బుల మధ్య ఏం జరుగుతుంది? సెటిల్మెంట్ లా, కమిట్మెంట్ లా ఏమైతుంది? అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ రాంబాబు సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఏం చెప్తారు? సుబ్బరామరెడ్డి గారికి 5,700 కోట్ల రూపాయలు మాఫీ, వివిధ బ్యాంకుల్లో అప్పులు, 8,100 కోట్ల అప్పులు, దానిలో మాఫీ చేసిండ్రు. ఏంది మీరు ఇప్పుడు ఇవాళ సుబ్బరామరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నా కూడా గడిచినటువంటి 25-30 సంవత్సరాల కాలంలో ఈ భారత బ్యాంకింగ్ రంగం, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు చాలా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో అనేక మందికి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి సమయంలో, దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఈ గడిచినటువంటి 25-30 సంవత్సరాల కాలంలో దాదాపు 32 లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేశారని పార్లమెంట్లో లెక్కలు చెప్తారు. ఏ పార్టీ చేసిందా, ఏ వ్యక్తి చేశాడా అనేది పక్కన పెడదాం. బట్ ఈ రాజకీయ వ్యవస్థలో ఈ బ్యాంకుల్ని మోసం చేసి పైకి ఎదిగినటువంటి వాళ్ళ సంఖ్య కనుక మనం చూస్తే వేలల్లో ఉన్నారు. వాళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి సంఖ్య కనుక మనం చూస్తే 32 లక్షల కోట్ల రూపాయల వరకు ఎగ్గొట్టేసినారు. వారి మీద ఎక్కడ చర్యలు లేవు. అయితే మొట్టమొదటి నుంచి కూడా మా సంఘం ఏదైతే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందో, ఈ ఎన్పిఎస్ని పెరిగిపోవటం దేశంలోనూ కాదు, ప్రపంచంలో కాదు, ఎన్పిఎస్ వలననే బ్యాంకులన్నీ కూడా సర్వనాశనం అయిపోవటం, బ్యాంకుల యొక్క అస్తిత్వానికి ప్రమాదం రావటం గమనించినటువంటి మేమంతా కూడా ఈ బ్యాంకుల్ని మోసం చేసేటటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే చట్టాలు రావాలని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నాం. ఈ దేశంలో మొట్టమొదటిగా మా సంఘమే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వమే ఎవరెవరైతే బ్యాంకుల్ని మోసం చేశారో వాళ్ళ యొక్క లిస్టుని రిలీజ్ చేయమని అడిగాం. ఇదేది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కావు ఇవన్నీ కూడా. అసలు బ్యాంకులోకి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇది ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు. సాధారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో దాచుకుంటే దాన్ని రుణాల రూపంలో మళ్లించి చేసినటువంటి బ్యాంకింగ్ రంగం, ఆ మళ్లించినటువంటి రుణాలు రాని బాకీలైనప్పుడు నా డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు రాని బాకీలకు కారణమైనారని తెలుసుకునే హక్కు అయితే ప్రజలకు ఉంది కదా. అదేమి సీక్రెసీ కోడ్ కాదు కదా. కానీ బ్యాంకులు దాన్ని రిఫ్యూజ్ చేసినాయి, అదే రకంగా పార్లమెంట్లో ప్రభుత్వాలు దాన్ని రిఫ్యూజ్ చేసినాయి, చివరికి న్యాయస్థానాల్లో రిఫ్యూజ్ చేసేసినాయి. ఇది సీక్రెసీ కోడ్ అనేటటువంటి దాంట్లో ఏ వ్యక్తుల యొక్క వివరాలు కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదు, దాన్ని గోప్యంగా ఉంచాలనేటటువంటిది. సో ఆనాడు ఈ ఎన్పిఎస్ డిఫాల్టర్స్ నేమ్స్ అన్ని మేము డిక్లేర్ చేసాం. మా మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది ప్రభుత్వం. మా మీద అనేక మంది దాడులు చేయడానికి ప్రయత్నం చేసినారు. అయితే మేము మా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్స్, మా దగ్గర ఉన్నటువంటి ఆధార లెక్కల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అన్ని తీసి ప్రతి సంవత్సరం వీళ్ళు దొంగలు, బ్యాంకుల్లో దొంగలు పడ్డారు, ఈ దొంగలు బ్యాంకుల్ని మోసం చేసేస్తారు, చివరికి ఈ దొంగలు పెరుగుతారు తప్పిస్తే వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా వ్యవస్థ మాత్రం నాశనం అవుతుందని ఎప్పటి నుంచో మొత్తుకుంటూ వస్తున్నటువంటి సంఘమే. దానిలో భాగంగానే వీళ్ళందరూ కూడా నిన్న సుజనా చౌదరి, మన సీఎం రమేష్, రఘురామకృష్ణరాజు, తన సుబ్బరామరెడ్డి, విజయమల్య, నీరవ్ మోడీ, ఇవంతా పేర్లన్నీ కూడా మనం వ్యక్తిగతంగా వీళ్ళ పేర్లు ఇవన్నీ ఒకటే టైప్ ఆఫ్ కేసెస్ సార్. ఒకటే టైప్ అంటే మొత్తం సిమిలారిటీస్ అటువంటి బ్యాంకులను మోసం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు. చెప్పొచ్చేది ఏంటంటే, నేను నరేంద్ర మోడీ గారు పదే పదే ఒక మాట చెప్తుంటారు, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ కూడా దినదినాభివృద్ధి చెందుతున్నా అది చావడానికి మాత్రమే పుట్టే, అవి బతకడానికి పుట్టలేదు, అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున పోయేటటువంటి బ్యాంకులే అనేటటువంటి ఒక మాట మాట్లాడినాడు. దానిలో ఇంకొక మాటలు మాట్లాడుతూ కూడా ఈ ఆర్థిక పరంగా వీళ్ళందరికీ ప్రయోజనాలు కల్పించడం అనేటటువంటిది ఏ రంగంలో బ్యాంకులు ఉన్నా కూడా చేయాల్సినటువంటి మాట చెప్తుంటారు. కానీ వాళ్ళు కావాలని ఏం చేశారు, ఇటువంటి వాళ్ళ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోకుండా వాళ్ళందరికీ రాజకీయ ముసుగు వేసేసినారు వీళ్ళందరికీ. సో ఎర్లియర్ మనకి రాజ్యసభల్లోనూ లోక్సభల్లోనూ పీపుల్కి సర్వీస్ చేసేటటువంటి రాజకీయ నాయకుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఇవాళ వీళ్ళందరూ కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు, బ్యాంకులు మోసం చేసినటువంటి వ్యక్తులు అందరూ వస్తున్నారు. అందుకే పదే పదే మా సంఘం 3-4 డిమాండ్స్ పెట్టింది ప్రభుత్వం. ఎవరెవరైతే బ్యాంకుల్ని మోసం చేసినారో, ఎవరెవరైతే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ద్వారా, ఎన్సిఎల్డీల ద్వారా అనేక ప్రయోజనాలు పొంది బయటికి వెళ్ళిపోయినారో
వాళ్ళు ఏ ప్రజోపయోగ సంస్థల్లో కూడా రిప్రజెంట్ చేయడానికి వీలు లేకుండా ఒక చట్టం తీసుకురామని అడిగాం. దొంగలకి రాజకీయాలు చేసేటటువంటి అధికారం ఎట్లా ఉంటుందండి? బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్నటువంటి డబ్బును తీసుకుని దాన్ని ఎక్కడో దుర్వినియోగం చేసి తర్వాత బ్యాంకులకు మోసం చేసి 5,000, 6,000, 10,000 కోట్ల రూపాయలకి మోసం చేసిన వ్యక్తులు తిరిగి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అధికారం ఎక్కడుంటుంది? అదే రకంగా అసలు ఈ దేశంలో నార్మల్గా అంటే మామూలుగా బతికే హక్కే లేనటువంటి మోసగాళ్ళకి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసేటటువంటి హక్కు ఎక్కడ ఉంటాయి? చట్టాలు తీసుకురావాలి కదా, తీసుకురాలేదు. వాళ్ళ మీద వాళ్ళ సివిల్ నేచర్లో చర్యలు ఉన్నాయి, క్రిమినల్ నేచర్లో చర్యలు. ఒక జేబు దొంగకి ఐపీసీ సెక్షన్ వర్తిస్తుంది, ఒక మోసగాడికి ఐపీసీ సెక్షన్ వర్తిస్తుంది. వీళ్ళు మోసాలు అన్నీ చేసినటువంటి వాళ్ళకి సిఆర్పిసి మన క్రిమినల్ ప్రొసీజర్ కోసం వర్తించదా? సిపిసి అయినా సివిల్ ప్రొసీజర్ కోడైనా వీళ్ళకి ఎవరు కూడా దాని మీద చర్యలు చేయడం లేదు. ఆ పర్యవసానమే ఇవాళ సుబ్బరామిరెడ్డి గారు 9,500 కోట్ల రూపాయల మేరకు వివిధ రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పులు తీసుకున్నారు. వాళ్ళు గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఈసీ అంటే మన ఈపీసీ కంపెనీ అంటారు. అంటే ఇంజనీరింగ్ విభాగంలో వాళ్ళు పనులు చేస్తారు, ప్రొక్యూర్మెంట్ అనేటటువంటి దాన్ని చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, ఈపీసీ కంపెనీలు అంటారు. ఈ ఈపీసీ కంపెనీల మేర అనేక రకాలైనటువంటి దుర్వినియోగాలకు పాల్పడి బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డబ్బుని వేరే వాటికి మళ్లించి చివరికి ఇక్కడ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేశారు. దేశంలో ఉండే చట్టాలకు అనుగుణంగా ఈ 9,500 కోట్ల రూపాయల్లో దాదాపు 8,045 కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చినప్పుడు దీనిలో కెనరా బ్యాంక్ దాదాపుగా 18-20% వారిచ్చారు, 2,100 కోట్ల రూపాయల పైన. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా 18% వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత ఐడిబిఐ, పిఎన్బి అంతా కూడా కన్సార్షియం అడ్వాన్సెస్ అంటారు. ఒక 7-8 బ్యాంకులు కలిపి చేసినటువంటి అడ్వాన్స్ అంటే 8,035 కోట్ల రూపాయలు ఒక 10-12 బ్యాంకులు చేసి చివరికి చేతులు పైకెత్తేసి ఒక బిడ్ కనుక వేస్తే ఒకే ఒక కంపెనీ 400 కోట్ల రూపాయలకు ఆఫర్ ఇస్తే కంపెనీ కొనడానికి ఈ నష్టపోయినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ని కొనడానికి దీనికి ఆక్షన్లో పెట్టారు. పెడితే వీళ్ళలోనే గ్రూప్ లో ఉండేటటువంటి ఒకడు వచ్చి దానికి ఆక్షన్ లో బిడ్ వేశాడు. బిడ్ వేసి మొత్తం ప్రాజెక్ట్ ని అంటే 9,500 కోట్ల రూపాయల అప్పులు ఉండేటటువంటి ప్రాజెక్ట్ కి 400 కోట్ల రూపాయలు మాత్రమే ఆఫర్ చేసినాడు. ఇదంతా కావాల్సి ముందనుకున్నటువంటి కార్యక్రమాలే. ఎందుకంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేసేటటువంటి వాడు బ్యాంక్రప్టసీ కోడ్ ప్రకారం అన్లెస్ వాడు ఇన్సాల్వెన్సీ ఐపీ పెడితే తప్ప వీళ్ళు ఎన్సీఎల్టీకి రిఫర్ చేయడానికి కుదరదు. సో 180 రోజుల లోపల ఎన్సీఎల్టీకి రిఫర్ చేయాలనే నిబంధన ప్రకారం వీళ్ళు బిడ్ పెట్టడం, వీళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి 400 కోట్ల రూపాయలకి దాన్ని ఆఫర్ చేయడం, ఆ తర్వాత ఇతను ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేశాక 70% అంతకుమునుపు అనిల్ అంబానీకి అదే రకమైనటువంటి సూత్రాన్ని వర్ణించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి సొల్యూషన్స్ ఇవన్నీ కూడా చేసి ఫైనల్ గా 70% ఆఫ్ ది లెండర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎన్సీఎల్టీకి రిఫర్ చేస్తే ఎంత పే చేస్తావు అని వాడు అడిగారు. ఆ 8,035 కోట్ల రూపాయలకి 2,000 అంటే 30% 2,400 కోట్ల రూపాయలు మాత్రమే మేము పే చేయగలుగుతాం అని చెప్పారు. అది కూడా లాట్ ఆఫ్ టైంలో రిటర్న్ చేసేస్తారు. అంటే ఒకవేళ కనుక మనం లోన్ ఈఎంఐ కట్టకపోయినా, లోన్ రీపే చేయకపోయినా ఈ సెక్యూరిటీ అనేటటువంటిది బ్యాంకులను కాపాడుతూ వస్తుంటుంది. బట్ వేరేజ్ ఇటువంటి బిజినెస్ కు సంబంధించినటువంటి రోల్లో 15% మాత్రమే వాళ్ళు సెక్యూరిటీలు ఇస్తారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సెక్యూరిటీని అమ్మినా కూడా 15% లోన్ కూడా రికవర్ కాదు, అప్పటికి ఇంట్రెస్ట్ అంతా మల్టిప్లై అవుతుంది కదా. అందుకని వాళ్ళకి ఆ ధైర్యాలు ఇవన్నీ కూడా. సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే చట్టాలు ఉన్నా కూడా అమలు చేయలేనటువంటి అసక్తత. చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు షార్పెన్ చేస్తూ వస్తున్నారు, బట్ దాన్ని అమలు చేయలేనటువంటి అసక్తత, అవినీతితో కూడుకుని పోయినటువంటి వ్యవస్థ కంప్లీట్ గా. ఫైనల్ గా న్యాయస్థానాలు అచేతనంగా జడ్జిమెంట్లు ఇవ్వటం, సంవత్సరాల తరబడి జడ్జిమెంట్లు ఇవ్వకపోవడం. ఒకవేళ న్యాయ వ్యవస్థ కనుక ఈ దేశంలో సక్రమంగా కనుక పనిచేసిన రోజున తప్పనిసరిగా ఈ సుబ్బరామిరెడ్డిలు, సుజనా చౌదరులు, లేదా అనిల్ అంబానీలు, లేదా ఇంకొకటి వీళ్ళందరి ఆటలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సాగు. అయితే కడుపుతో మన బాధతో మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే ఈ దేశంలో జడ్జిమెంట్స్ రావు, వచ్చినా తొందరగా రావవి, మనుషులు చనిపోయిన తర్వాత మాత్రమే వస్తుంటాయి, ఈ దొంగలందరి యొక్క ఆటలు సాగుతుంటాయి. అందుకని శేషన్ లాంటి వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ లో ఉన్నప్పుడు
డిఫాల్టర్స్ ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను నామినేషన్ కూడా ఫైల్ చేయనివ్వనని ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు చచ్చినట్టు అందరూ పే చేశారు. ఎందుకు బ్యాంక్ లోన్ డిఫాల్టర్స్ కి డిస్క్వాలిఫై ఎందుకు చేయరు? బ్యాంక్ లోన్ పే చేయనటువంటి వాళ్ళకి అనర్హత క్లాజ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఈ దేశంలో దొంగలండి, విపరీతమైన దొంగలందరూ కూడా రాజకీయంగా లోపలికి వచ్చేసినారు. ఇప్పుడు ఎవరు దీన్ని చట్టాలని మార్చాలి? ఈ దొంగలే మార్చాలి. సో పార్లమెంటుల్లోనూ అసెంబ్లీల్లోనూ అనేక మంది డిఫాల్టర్స్, ఇంటెగ్రిటీ లేనటువంటి వ్యక్తులందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, సెలబ్రిటీలు. ఇవాళ చూడండి సినిమా ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ దొరుకుతుంటాయి, డ్రగ్స్ అలవాటు పడిన వ్యక్తులు దొరుకుతుంటారు. వాళ్ళంతా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి మాబుని మెయింటైన్ చేస్తుంటారు. సో ఎక్కడెక్కడైతే ఈ రకమైనటువంటి యాక్టివిటీలు చేసేటటువంటి వాళ్ళకి ఇంటెగ్రిటీ ఎప్పుడైతే లేదో, ఒక్క న్యాయ వ్యవస్థ కనుక సరైన దిశలో కనుక వీటన్నిటినీ అరికట్టిన రోజున తప్పనిసరిగా ఇట్లాంటి వాళ్ళు లొంగుతారు. ఎందుకంటే వాళ్ళకి చట్టాలంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? చట్టాలు సరైనటువంటి సమయంలో వాళ్ళు నిర్ణయాలు చేయకపోవటం వల్ల. ఈ దేశంలో ఓట్లు కొంటూ, ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడినటువంటి వ్యక్తులందరూ చాలా ఇంపార్టెంట్ సీట్లలో కూర్చున్నారు. ఇప్పుడు మన కళ్ళతో చూసాం మనం అందరం కూడా ఏ రకంగా జరిగినాయి అనేటటువంటిది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు చక్కటి ప్రదేశాల్లో ఉన్నారు, డబ్బులు ఇవ్వబోతూ వెనకాల నడిపించినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి రాజకీయ వ్యవస్థలో మిడిపోయి ఉన్నారు. అంచేత ఏ మార్పు జరిగినా కూడా ఈ దేశంలో ఒక్క రాజకీయ వ్యవస్థ మాత్రమే మార్పులు చేయగలిగినటువంటి దేశంలో ఆ వ్యవస్థలో ఇటువంటి దొంగలందరూ కనుక ఇన్వాల్వ్ అయిపోతే తప్పనిసరిగా న్యాయం జరగదు. న్యాయం జరగకపోవటం వల్ల జరగబోయే పరిణామాలు ఏముంటాయి? ఈ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2008వ సంవత్సరంలో గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు బ్యాంకులు మొత్తం కుప్పకూలిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు కుప్పకూలినాయి? రుణాల రికవరీ రాకపోవటం వల్ల. ఎప్పుడైతే ఇచ్చినటువంటి రుణాలు ఇటువంటి వ్యక్తులు కనుక రీపే చేయకుండా ఇప్పుడు ఈ 5,700 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి దీన్ని రుణాల మాఫీ చేశారు? మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ముక్కు పిండి చొక్కా పట్టుకుని వసూలు చేసిన వడ్డీ ఇదంతా. మీరు తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్ కానీ, నేను తీసుకున్నటువంటి కార్ లోన్ కానీ, మరొక వ్యక్తి తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ లోన్ కానీ, మనం అందరం పే చేసినటువంటి వడ్డీ ఏదైతే బ్యాంకుకి లాభంగా ఉండాలో, ప్రభుత్వాలు యజమానులుగా ఉండేటటువంటి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళాలో ఆ ఖజానాలోంచి వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మన డబ్బులే కదండి ఇవన్నీ. అందుకనే ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అని 2 అంశాలు ఉన్నాయి బ్యాంకులో. ఆపరేటింగ్ అంటే బిజినెస్ చేసి సంపాదించినటువంటి డబ్బంతని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ రంగం ఇవాళ సంపాదించేటటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ 4 లక్షల కోట్లు. చివరికి నికర లాభం ఎంత మిగిలింది తెలుసా? 76,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ పోయింది ఇదంతా? 3,24,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది? ప్రభుత్వానికి వెళ్ళాలి కదా. ఒకవేళ ఈ డబ్బు కనుక ప్రభుత్వ ఖజానాలో కనుక జమ అయిన రోజున అనేక మందికి దేశంలో బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వచ్చు, లేకపోతే హెల్త్ అనేటటువంటిది డిస్కౌంటెడ్ రేట్లో ఇవ్వచ్చు. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తులు పెరుగుతారు. వీళ్ళే డిఫాల్టెడ్ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళకి తక్కువగా అయితే 30% ఇచ్చారో మళ్ళీ వీళ్ళకి సంబంధించిన మనుషులే వచ్చి మళ్ళీ గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మళ్ళీ పర్చేజ్ చేస్తారు. వీళ్ళే పర్చేజ్ చేస్తారు. అందుకే హెయిర్ కట్ అని ఏదైతే దీన్ని పిలుస్తున్నారో NCLTలో 70%, 90% హెయిర్ కట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 90% ఎక్కడి నుంచి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ రకంగా ఫీల్ అవుతారు, ఇక్కడ ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అంశాలు. ఇక్కడ సుబ్బరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్, సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది. మనకు రాజకీయంగా అనుకుంటే ఎట్లా సాధ్యం ఇది? ఎందుకు వీళ్ళంతా ఒకటే తాళ్ళలో గుడ్డలు చేస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళంతా ఒకే గూటికి చెందినటువంటి పక్షులు. ఈ వ్యాపారవేత్తలందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా పరస్పరం సహకరించుకుంటారు. ఇవాళ రేపు దానిలో జాయిన్ అవుతాడు. ఇది జాయిన్ కాలేదా? ఆంధ్రప్రదేశ్లో అనేక మంది బీజేపీలో జాయిన్ అయినారు కదా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద చర్యలేమి లేవు కదా. సో ఒక పార్టీ మారినందువల్ల అనేక ప్రయోజనాలు కల్పించినప్పుడు ఇదే పార్టీలో ఉండాల్సిన అవసరాలు వాళ్ళకి ఉన్నాయి. ఈ దేశంలో పార్టీ మార్పు దాని పెద్ద కార్యక్రమం 2 నిమిషాల్లో మారిపోతారు. సో నేను అనేది ఏంటంటే పార్టీ మారినంత మాత్రాన ఒక వ్యక్తి చేసినటువంటి మోసము, వ్యక్తి చేసినటువంటి అన్యాయం ఎట్లా మాఫీలు అవుతాయి? ఈ బిజినెస్ పరంగా ఒక నిర్ణయం బిజినెస్ పరంగా తీసుకున్నా కూడా మీరు ఎప్పుడైతే బ్యాంకుల నుంచి ప్రజల డబ్బుని రుణాల రూపంలో తీసుకున్నారో తప్పనిసరిగా పే చేయాల్సినటువంటి అవసరం. వెంకటరామరెడ్డి గారు డక్కన్ క్రానికల్ మోసం చేసి ఐపీఎల్లో ఈ డబ్బంతా మళ్లించేసినాడు కదా ఐపీఎల్లోకి. సో డక్కన్ క్రానికల్లో సెక్యూరిటీ లేనటువంటి అడ్వాన్సెస్, సెక్యూరిటీ ఉన్న అడ్వాన్సెస్ తీసుకుని 5,000 కోట్ల రూపాయలకు మోసం చేసేసినారు. సో అంచేత వ్యక్తుల పేర్లు మనం ఏ రకంగా మాట్లాడినా బ్యాంకింగ్ రంగాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు అనేక ఉన్నారు. లాభదాయకత ఎక్కువగా ఉంది కాబట్టి కొంత నిలబడుతున్నాయి.
బట్ ఈ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఈ దేశంలో ఎక్కువ బ్రాంచ్లు కలిగి ఉన్నాయి, ఎక్కువ డిపాజిట్స్ కలిగి ఉన్నాయి. ఆ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులే మోసం చేసేస్తున్నారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో లేదా అంటే అక్కడ కూడా ఆ బోర్డులు ఇక్కడ దాకా బయటికి రావు, ఇవన్నీ కూడా అక్కడ కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. బట్ బ్రాంచ్ శాఖలు ఎక్కువగా ఉండి బిజినెస్ ఎక్కువగా ఉన్న పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాల జోక్యంతో లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అంటారు, కానీ రివర్స్ లో వస్తుంటుంది. మోర్ గవర్నమెంట్ లెస్ గవర్నెన్స్, వీళ్ళందరూ బెయిల్అవుట్ అవుతారు. పార్టీలు మారినా కూడా వీళ్ళు ఒకే జాతికి చెందినటువంటి పక్షులు, ఒకే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఏ పార్టీలోనే మోసాలు. విజయమల్య లాంటి వాళ్ళు డబ్బులు కడతామన్నారు సార్, మనకున్న ఇన్ఫర్మేషన్ చదువుకున్నదంతా. ఆయన 10,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 5,000 కోట్ల రూపాయలు కడతాడు. దానికి ఒప్పుకోలేదు కదా? ఒప్పుకోలేదు. మరి ఇట్లా ఇక్కడ వీళ్ళకెళ్ళి ఒప్పుకున్నారు. ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్లో ఎన్సిఎల్టీలు ఈ బ్యాంక్రప్టసీ కోడ్లు అవన్నీ రాలేదు ఆ రోజున. బట్ ఈవెన్ దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ఆ రోజున ఒప్పుకుని ఉంటే కనీసం 5,000 కోట్లైనా వచ్చిండేవి. ఇవాళ వీళ్ళు ఏంటంటే ఎంతో కొంత మా ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా సరిపోతుందిలే, ఆ 2,400 కోట్ల రూపాయల్లో తలా 30% తీసుకుంటే వడ్డీ పక్కన పెడితే అనేటటువంటిది. ఏం చేసినా కూడా సామాన్య మానవులకి, సామాన్యమైన వ్యక్తులకి లేనటువంటి అవకాశాలు ఈ పెద్ద పెద్ద వాళ్ళకే దొరుకుతున్నాయి. ఇక్కడే కాదు, అన్ని చోట్ల వాళ్ళకే దొరుకుతున్నాయి. ఈ రకంగా వాళ్ళ యొక్క వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజోపయోగ సంస్థల్లో రిప్రజెంట్ చేయకుండా ఉండాలి. మూడో డిమాండ్గా మాది వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు జప్తు చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ కంపెనీకి ఉండేటటువంటి ఆస్తులను వేరుగా చూపిస్తున్నారు, వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఆస్తులు తీసుకొచ్చి ఆ బినామీ పేర్లలోను, బంధువుల పేర్లలోను, భార్య పిల్లల పేర్లు పెట్టేస్తున్నారు. అందుకని మేము అనేది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని కూడా జప్తు చేసినప్పుడు మాత్రమే ఒక రకమైన భయం ఉంటుంది. సో వ్యక్తిగతం వేరు, కంపెనీ వేరంటే అది ఎట్లా వేరవుతుంది? రెండు ఒకటే కదా, మళ్ళీ ఇస్తున్నారు కదా అక్కడి నుంచి దానిలోంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటు పరం చేయాలి ఎందుకని ప్రభుత్వం కోరుకుంటోంది? ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలోకి బ్యాంకులు మళ్లింపు జరుగుతాయో వాళ్ళందరికీ కొనుక్కున్న వ్యక్తులకి 258 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ వాళ్ళ అందుబాటులోకి వస్తాయి. ఆ డిపాజిట్లు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సంస్థల్లోకి దాన్ని మళ్లింపు అనేటటువంటి వ్యవస్థ ఆపలేకపోయిందో అప్పుడు వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు వేరుంటాయి, కంపెనీ ఆస్తులు అనేది చాలా తక్కువగా ఉంటాయి. సుబ్బరామరెడ్డి విషయంలో కూడా వాళ్ళు ఏమి దివాలా తీసినంత మాత్రాన వ్యక్తిగతంగా దివాలాలు తీయరు, వాళ్ళు కంపెనీలు దివాలా తీస్తాయి. అందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ ఐపీ పెడతారు, తర్వాత వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం చాలా విలాసవంతంగా నడిపిస్తారు. నిన్నదాకా చూసాం కదా, ఏ సినిమా ప్రమోషన్ లో వీళ్ళు లేకుండా ఏ ప్రమోషన్ ఉండేది కాదు. ఎక్కడ ఏ రకమైన సపోర్ట్ చేయాల్సి వచ్చినా ఫైనాన్షియల్ గా ఈయనే ముందుండేవాడు. ఆయన పేరు మీద అంటే పర్సనల్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఆస్తులు ఉండేటటువంటి వ్యక్తులే వీళ్ళు. ఆస్తులు దగ్గరే ఉంటాయి, కంపెనీకి మాత్రం ఉండవు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులు పే చేయడానికి మాత్రం డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. బట్ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితం గడపడానికి కుటుంబ సభ్యులందరూ కూడా అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేయడానికి ఆ ఆస్తులు మాత్రం ఎట్లా ఒప్పుకుంటారు సార్? బ్యాంకర్స్ ఎట్లా ఒప్పుకుంటారు? ఆ ఆస్తి వీళ్ళకి సెక్యూరిటీ లేదు కదండి. ఎట్లా పడితే ఇప్పుడు పదే కదా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆస్తి మీరు ఏమైనా సెక్యూరిటీగా పెట్టుకున్నారా? లేదు. లేనప్పుడు మీకు ఆస్తి మీద ఎట్లా ఇస్తారు? రికమెండేషన్ తో ఇస్తారా లోన్స్? అట్లా ఇవన్నీ రాజకీయ ప్రేరేపితంగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ముందు ఆలోచన దేశం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పెరగాలి. అందుకే కదా ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టడానికి ఇంజనీరింగ్ వీళ్ళే వస్తారు, ఏదైనా ఆస్తుల్ని ప్రొక్యూర్ చేసుకునే దాని మీద కట్టడానికి వీళ్ళే వస్తారు, కన్స్ట్రక్షన్ అన్నీ వైడర్గా ఉన్న ఆబ్జెక్టివ్లో వీళ్ళకి ఇచ్చేటటువంటి అడ్వాన్సెస్ ఏదైతే ఉంటాయో కంట్రీ డెవలప్ అవుతుంది, సొసైటీ డెవలప్ అవుతుంది. దాని ద్వారా కొంత ట్యాక్సీలు అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఈ ఆశయాలతో ఇస్తారు. కానీ లోపల ఉన్న ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలుగా ఉండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ, ఇచ్చినటువంటి మనీ అంతా వేరే చోటికి మళ్లింపు జరిగినప్పుడు రికవరీలు ఎట్లా వస్తాయి? ఎక్కడి నుంచి పే చేస్తారు? చేయరు. దీని మీద తప్పనిసరిగా మేధావి వర్గం ఆలోచించాలి, అనేక మంది దాని ముందుకు రావాలి. ఈ దేశంలో 50 రోజులు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నారు డిమానిటైజేషన్ పేరు. రద్దు. దానివల్ల అనేక కుటుంబాలు ఛిద్రమైపోయినాయి, చితికిపోయినాయి. 10 లక్షలు నెరవేరినాయి సార్. అది ఎందుకు అని చెప్పారు కదా, కొన్ని రీజన్స్ చెప్పారు. 4 లక్ష్యాలు చెప్పినారు. అందులో మొట్టమొదటి లక్ష్యం బ్లాక్ మనీని అరికట్టడం అన్నారు. సుప్రీం కోర్టుకి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసినారు. ఏమిటి? 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ డిమానిటైజేషన్ నోట్ల రద్దు పెట్టామన్నారు. 4 లక్షల కోట్ల రూపాయలు. 4 రూపాయలు పట్టుకోలేదు, 4 రూపాయలు. మొత్తం నల్లధనం అంతా కూడా తెలుపు రంగు పూసుకుని బ్యాంకులోకి వచ్చేసింది. వివరాల ప్రకారం ఆర్బీఐ దాస్తోంది, కానీ వివరాల ప్రకారం ఆనాడు ఉండేటటువంటి 17,40,000 కోట్ల రూపాయల కరెన్సీ కంటే ఎక్కువ కరెన్సీ బ్యాంకులోకి వచ్చేసింది.
కరెన్సీ. ఆనాడు చెప్పిన మొట్టమొదటి లక్ష్యం 4 లక్షల కోట్ల రూపాయల వెలికితీత నల్లధనం, అందులో ఫెయిల్ అయిపోయినారు మిజరబుల్గా. రెండోది వచ్చేటప్పటికి మేము కరెన్సీని ప్రింటింగ్ తక్కువ చేస్తాము, డిజిటల్ కరెన్సీని పెంచుతా ఉన్నారు. ఆనాడు కరెన్సీ విలువ 17,40,000 కోట్ల రూపాయలు అయితే ఇవాళ 38 లక్షల కోట్ల రూపాయలు. డిజిటల్ మొత్తం డబల్ ది అమౌంట్ కరెన్సీ పెంచారు కదా. మేము కరెన్సీని పెంచి డిజిటల్ గా కూడా పెరగచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగి అందులో సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు కరెన్సీని ఎందుకు పెంచారు మీరు? ఇప్పుడు ఆ రోజున మీరు పార్లమెంట్ లో డిక్లేర్ చేసినారు కదా 4 లక్షల్లో, 4 లక్షల్లో 2వ లక్ష్యం కూడా నెరవేరలేదు. 3వ లక్ష్యంకి వచ్చేటప్పటికి ఫేక్ నోట్స్ని అరికడతా ఉన్నారు. ఎక్కడ అరికట్టలేదు, విపరీతమైనటువంటి ఫేక్ నోట్స్ ఇవాళ సర్క్యులేషన్లు ఉన్నాయి. 4వది ఏదో కాశ్మీర్లో రాళ్లు వేస్తున్నారు, వాళ్ళని అరికట్టే ప్రాసెస్లో ఉన్నారు. లోపలికి వచ్చి మనుషులను చంపుతున్నారు, ఒక యుద్ధానికే దారి తీసినటువంటి పరిస్థితి. ఉగ్రవాదులు డబ్బులు పోతున్నాయి. ఆ లక్ష్యాన్ని కూడా నెరవేరలేదు అక్కడ కూడా. మరి యుద్ధం ఏం మీరు డిక్లేర్ చేసినారు కదా. సో ఏదైనప్పటికీ కూడా ఆనాటికి అనువుగా ఉండేటటువంటి ఒక మాట చెప్పటం, బట్ ఈ దేశంలో దాన్ని ప్రశ్నించేటటువంటి గొంతుకులన్నీ మోగపోవటం. అదే రకంగా ఏ రకమైన 50 రోజులు ఈ దేశం అతలాకుతలమైనా కూడా ప్రజల దగ్గర డబ్బు లేదు, బ్యాంకుల్లో డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంకులో డబ్బు లేదు, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఏ దేశంలో కూడా ప్రపంచం మొత్తంలో నాకు తెలిసి నేనే ఒక 50 సంవత్సరాలు బట్టి 55 సంవత్సరాలు బట్టి చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నా. బట్ ఈ స్వాతంత్రం లభించినటువంటి ఈ 75-80 సంవత్సరాల కాలంలో ఏ దేశంలో కూడా ప్రపంచంలో డబ్బు లేకపోవడం మనం చూడలేదు. నోట్ల రద్దు. సెకండ్ థింగ్, మోర్ గవర్నెన్స్ లెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా. నోట్ల రద్దు అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా పర్సూ చేసేది. మరి ప్రభుత్వాలు ఎందుకు తీసుకునే దానిలో? ఒకవేళ ప్రభుత్వాలు కనుక తీసుకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలి కదా. సో ఇవన్నీ ఈ దేశంలో ప్రశ్నించేటటువంటి గొంతుకులు మూగపోవటం, ప్రశ్నించేటటువంటి ఆ హక్కుని కోల్పోవటం, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటటువంటి అంశాలు. రాజకీయ పార్టీలన్నీ సహాయపడతాయి. రేపు పొద్దున్న ఈ పార్టీలోంచి అధికారంలో ఉన్న పార్టీలోకి ఎప్పుడైతే మళ్ళీ అదానీని మనం చూసాం కదా. అదానీ పవర్ ప్రాజెక్ట్ చేయడానికి వీల్లేదు, బొగ్గు గనులకు తవ్వడానికి వీల్లేదు ఆస్ట్రేలియాలో అని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు కదా. నేను ₹1 రుణం ఇవ్వను అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరికి ఇదే అదానికి అదే బిజినెస్ కోసం చెప్పి దాదాపు 15,000 కోట్ల రూపాయల లోన్స్ ఇచ్చాయి. ముందు నేను ఇవ్వనని చెప్పారు. మరి ముందు ఇవ్వను అన్నదానికి, తర్వాత ఇస్తాను అన్నదానికి, ఇచ్చిన దానికి మధ్యలో లింక్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇది పెద్ద లోన్లు మాఫీ అనగా జరుగుతున్న రాజకీయ తతంగం అనాలన్నా ఇంకేమన్నా అన్నాను. ఎనీవే ఇది సమాజానికి మోసం. ఇది ఎట్లా అరికడతారు? సార్ చెప్పినట్లు నిజంగానే చట్టసభలకు ఇట్లాంటి క్రిమినల్స్, దొంగలు, బ్యాంకులను ఎగ్గొట్టే వాళ్ళు, బ్యాంకులను ఎగ్గొడుతున్న వాళ్ళను కాలు పెట్టనీయకుండా చేసే చట్టాలు చేసేది కూడా వాళ్ళే. మళ్ళీ అవన్నీ అవుతాయా కాదా? బట్ మీరు కూడా కామెంట్ చెప్పండి, కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. అసలు ఏం చేయాలి గవర్నమెంట్స్, దీనిలో రాజకీయ నాయకులను ఏం చేయాలి, ఇట్లాంటి దొంగలను ఏం చేయాలి, అన్ని విషయాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.